సార్ 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 ఏంటి సార్ నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ రివ్యూలు అని చెప్పి ఫుడ్ ఫ్రీగా తినేసి వెళ్ళిపోతున్నావు అంట. నీ మీద కంప్లైంట్ వచ్చింది. పదా సార్ రివ్యూలే సార్. నేను వద్దన్నా సరే వాళ్ళు తీసుకోరు సార్. కథలు చేయి మాకు, నువ్వు పదా తీసుకోరు సార్. వాళ్ళు నేను చెప్పిన ఫుడ్ తీసుకో. సార్ ఇప్పుడు ఎలా తింటావో తిను, చూస్తా. సార్ 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 ఇవి తీయాలి కదా సార్. ఇవి లేకుండా ఎట్లా తింటాను సార్? ప్లీజ్ సార్. ఏంటి బ్రో తినండి. సార్ సార్ ఇవి ఉన్నాయి సార్, ఎట్లా తినాలి సార్? దట్స్ ఓకే. అండ్ టేస్ట్ చేసే ముందు మీకు ద ఫుడ్ జైల్ రెస్టారెంట్ ఓనర్ శ్రీనివాస్ గారిని పరిచయం చేస్తున్నాను. సార్ వెల్కమ్ టు అవర్ షో. జైల్ థీము నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చెప్పండి సార్ ఈ థీమ్ గురించి, అలాగే మన ఫుడ్ గురించి. ఇది యాక్చువల్గా మనం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 years అవుతుంది సార్. ఇది మొత్తం ఫుడ్ జైల్ రెస్టారెంట్ థీమ్ అనమాట. వచ్చిన కస్టమర్స్కి మన దగ్గర స్టార్టర్స్ దగ్గర నుంచి నాన్స్, రోటీస్ అండ్ కర్రీస్ అండ్ మందీస్తో సహా మొత్తం బిర్యానీస్ ఎవ్రీథింగ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. అంతా సౌత్ ఇండియన్ స్టైల్లో ఉండదు, కానీ నార్త్ ఇండియన్ స్టైల్ అండ్ కొన్ని సౌత్ ఇండియన్ స్టైల్ మిక్సింగ్ చేసి ఉంటుంది. అరేబియన్ స్టైల్లో కొన్ని ఉంటాయి మన దగ్గర. మన రెస్టారెంట్లోకి వస్తే ఆల్ ఇన్ ఎవ్రీ ఐటమ్ మన దగ్గర అవైలబుల్, స్టార్టర్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. సో రెగ్యులర్ రెస్టారెంట్ ప్రతి ఐటమ్ అవైలబుల్, బట్ ఓన్లీ థీమ్ మాత్రమే మనకు జైల్ థీమ్లో వస్తుంది రెస్టారెంట్. రైట్ సార్. ఈ కాన్సెప్ట్ అసలు ఎట్లా వచ్చింది చెప్పండి సార్. జనరల్గా మామూలుగా మనకి ఈ ఫుడ్ కోర్ట్లో రకరకాల రెస్టారెంట్స్ ఉన్నాయి. థీమ్ రెస్టారెంట్ పెట్టాలన్న ఉద్దేశంతో 2 years బ్యాక్ ఇది జైల్ రెస్టారెంట్ థీమ్ అనేది మనం వేరే చోట వేరే కంట్రీస్లో చూసి దాని నుంచి మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం. రైట్ సార్. సో ఇప్పుడు మనకి వస్తే ఒక కస్టమర్ ఏమేమి ఎక్స్పీరియన్స్ అవుతాడో చెప్పండి. మన దగ్గరికి రాగానే కస్టమర్ మన దగ్గరికి రాగానే ఫస్ట్ మనం ఒక ఫుడ్ సర్వ్ చేసే ముందే కస్టమర్కి మనం ఒక ట్రేలో మనకి హ్యాట్ దగ్గర నుంచి గన్ కానీ లేకపోతే బేడీలు కానీ ఎవ్రీథింగ్ మనం కస్టమర్కి ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి సెల్ఫీ తీసుకోవడానికి వాటన్నిటికీ అది యూజ్ అయ్యేటట్టు, వాళ్ళు ఆ థీమ్ని ఎక్స్పీరియన్స్ అయ్యేటట్టు, ఈలోపు వాళ్ళు ఫన్గా పక్కన వాళ్ళతో ఎంజాయ్ చేయడానికి ఎవ్రీథింగ్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సెల్ఫీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మనం ప్రొవైడ్ చేస్తాం. సార్ ఇదే బిర్యానీ సార్? ఇది వచ్చేసేసి మామూలుగా మనం దమ్ బిర్యానీ ఇచ్చాం సార్. దమ్ బిర్యానీ ఓకే. చికెన్ కర్రీ ఉంది కాబట్టి దమ్ బిర్యానీ వేసుకొని ఒకసారి టేస్ట్ చేస్తే. రైట్ సార్. రైట్. ఇప్పుడు హ్యాట్ ఇస్తున్నాము అంటే లాటి ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు సెల్ఫీలు తీసుకోవచ్చు. రైట్ సార్. ఇప్పుడు ఇంకొకటి ఇవి అన్నీ కూడా ఫోటోలు పెట్టారు. అవును సార్. సో ఇది ఈ ఎన్విరాన్మెంట్ కోసం ఏం చేశామంటే మనకి బిగ్ హీరోస్ అందరి ఇప్పుడు ఇది వచ్చేసేసి నాగార్జున స్పెషల్. హలో బ్రదర్ 420 హలో బ్రదర్లో ఇది నాగార్జునకి సంబంధించి జైలుకి సంబంధించి ఖైదీ గెటప్. సేమ్ ఇటు సైడ్ మనకి పోలీస్ ఉంటుంది శివమణి గెటప్. సో ఇది అలా మనం ప్రతి చోట ఇక్కడికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్, అక్కడికి వచ్చేసరికి టెంపర్ ఎన్టీఆర్ కానీ, అటు వచ్చేసరికి ఖైదీ నెంబర్ 786, అటువైపు ఏమో ఎస్పీ పరశురామ్, అది చిరంజీవి థీమ్, ఇది నాగార్జున, ఇది మహేష్ బాబు థీమ్, అటు బాలకృష్ణ థీమ్, అటు వచ్చేసి చెన్నకేశ్వర రెడ్డి లాంగ్ లివింగ్ ప్రిజనర్ అనమాట, 30 years నుంచి జైల్లో ఉన్నట్టు. అలా ఇది మొత్తం మనం థీమ్ రెస్టారెంట్ గా ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క టేబుల్ బ్లాక్ చేసాం అనమాట. సో రైట్, చూసారు కదా. ఇప్పుడు జైలు ఎక్స్పీరియన్సే కాదు, మీ ఫేవరెట్ హీరో ఏ జైల్లో ఉన్నాడో అక్కడ మీరు ఎంజాయ్ చేయొచ్చు. అప్పుడు మీరు కూర్చోవచ్చు. ఇప్పుడు నేను శివమణి జైల్లో ఉన్నాను, సెల్లో ఉన్నా, ఇట్స్ లైక్ సెల్. అక్కడేమో మహేష్ బాబు సెల్, ఎన్టీఆర్ సెల్, చిరంజీవి సెల్. సార్ ఇంకొకటి ఇక్కడ స్పెషల్గా పవన్ కళ్యాణ్ది మాత్రం పెద్ద కట్అవుట్ ఉంది, దాని రీజన్ ఏంటి? ఇటు పవన్ కళ్యాణ్ది ఉంది, అటు ఎన్టీఆర్ది ఉంది. ఎన్టీఆర్ కూడా ఉంది సార్. ఒక్క హీరోనే కాకుండా అందరు హీరోస్ మనం ఆల్మోస్ట్
అందరి ఈవెన్ మన రవితేజది కూడా రీసెంట్గా క్రాక్ సినిమాలోది కానీ, రోలెక్స్ ఉన్నాడు. కార్తీ వచ్చేసరికి ఖైదీ సినిమాలో కార్తీ మంది తినే పోస్టర్ని కూడా మనం డిజైన్ చేసాం సార్ యాక్చువల్లీ. అండ్ బయట జాతి రత్నాలు ఉన్న వాళ్ళందరినీ ఈవెన్ సల్మాన్ ఖాన్ది దబాంగ్ సినిమాలో కానీ బాలీవుడ్ వాళ్ళని కూడా మనం ఇందులో తమిళ ఏంటి, బాలీవుడ్ ఏంటి, దండుపాలన్యం గ్యాంగ్ కానీ ప్రతిదీ ఇక్కడ సెల్ఫీ దిగడానికి ఎవ్రీథింగ్ మనకు పాసిబిలిటీ. రైట్ సార్. సో ఇప్పుడు సెల్ గురించి చెప్పుకున్నాం, జైలు గురించి చెప్పుకున్నాం. నాకు ఎస్ఐ కనిపించాడు, నన్ను ఇంచుమించు తీసుకొచ్చి లోపల వేసాడు ఎస్ఐ. సో అది చెప్పండి ఎస్ఐ గురించి, అలాగే ఈ యూనిఫామ్స్ గురించి. ఎస్ఐ అనేది పోలీస్ అనేది ఏంటంటే మనకి ఒరిజినల్ పోలీస్ గెటప్ లాగానే ఉంటుంది కానీ మనం పోలీస్ థీమ్ యూస్ చేసే ఇది లేదు. సో జస్ట్ మనకి ఆ పోలీస్ థీమ్ వచ్చేటట్టు డ్రెస్ కోడ్ మాత్రమే యూస్ చేసాం. ఫుల్ ఫెడ్జెడ్ డ్రెస్ కోడ్ యూస్ చేయదాం మనం. ఖైదీకి వచ్చేసరికి ఫుల్ ఫెడ్జెడ్ డ్రెస్ కోడ్ అనమాట. నాకు నెంబర్ లేదు ఇక్కడ. ద జైల్ థీమ్ రెస్టారెంట్. ఎస్ఐ మాత్రం నిజంగా ఆయన నేను ఫస్ట్ లోపలికి వచ్చి చూసినప్పుడు నిజంగా ఎస్ఐ ఉన్నాడేమో అనుకున్నాను. బట్ మైండ్లో ఆల్రెడీ జైలు థీమ్ కాబట్టి మళ్ళీ ఒకసారి అర్థమైపోయింది. అండ్ జైలు ఈ డ్రెస్లో ఉన్నారు, సర్వ్ చేస్తారు. ఎస్ సార్. సో రైట్ సార్. టేస్ట్ ఎలా ఉంది సార్? బాగుంది సార్, చాలా బాగుంది. స్పైసెస్ బేసికలీ మీరు నార్త్ ఇండియన్స్ వెళ్ళినారు కాబట్టి తక్కువ ఉన్నాయి. నార్త్ ఇండియన్ అని కాదు, సౌత్ ఇండియన్కి ఇష్టం. అంటే జనరల్గా అన్ని రెస్టారెంట్లో మనకి నార్త్ ఇండియన్ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది. కొద్దిగా దాన్ని సౌత్ ఫ్లేవర్ యాడ్ చేసి చేస్తాం జనరల్గా. బేసిక్గా చెప్పాలంటే కాశ్మీర్ టు కన్యాకుమారి, నాట్ లైక్ సౌత్. ఇటు నుంచి ఇటు కాకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ఫేవర్ ఇస్తాం. నార్త్ ఈస్ట్ వదిలిపెట్టి, నార్త్ ఐ మీన్ ఈస్ట్ టు వెస్ట్ వదిలిపెట్టి. అవును సార్. రైట్ సార్. ఇది వచ్చేసేసి మనకి లొకేషను విజయవాడ బస్ స్టాండ్ ఆపోజిట్ మీకు కృష్ణా రివర్ వైపు కృష్ణలంకలో ఉంటుంది సార్. E3 ఫుడ్ కోర్ట్లో లొకేట్ చేసి ఉంది ఇది. మీరు ఎప్పుడైనా సరే మీరు ఈ థీమ్ రెస్టారెంట్ని మీ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. జస్ట్ బైపాస్ మీదే మీకు ఇది ఉంటుంది, విజయవాడ బస్ స్టాండ్ ఆపోజిట్ సార్. ఓకే. అండ్ ఇంకొకటి కావాలంటే మీరు బేడీలు వేసుకోవచ్చు, బేడీలు వేసుకొని ఖైదీలాగా కూర్చొని తినండి. ఎవ్రీథింగ్ మీరు ఏదైనా సెల్ఫీ దిగొచ్చు, ఎవ్రీథింగ్ ఇక్కడ ప్రతిదీ యాక్సెసరీస్ ఇస్తారు. మీరు చక్కగా చూసి ఎంజాయ్ చేయండి సార్. ఫుడ్ చాలా బాగుంది సార్. నిజంగా కొంచెం నెయ్యి కూడా అనిపిస్తుంది నాకు. నెయ్యి ఫ్లేవర్ వచ్చింది బిర్యానీలో, దమ్ బిర్యానీ, వెజ్ దమ్ బిర్యానీలో. అండ్ దాంతో చికెన్ ముక్క నైస్ సార్. సార్ హలో సార్. హాయ్. ఫుడ్ గురించి అలాగే ఈ థీమ్ గురించి చెప్పండి సార్. విజయవాడలో జైల్ రెస్టారెంట్స్ అనేది చాలా యూనిక్ థీమ్గా ఉంది. ఓకే. రాజధానిలో జైల్లో ఉన్నట్టుంది కానీ ఇప్పుడు మేము బంధించిన ఖైదీలాగా అయిపోయాం ఇక్కడ రాగానే ఫుడ్. అండ్ ఫుడ్ ఈజ్ వెరీ టేస్టీ. కాకపోతే టేబుల్ ఇచ్చారు అంతే. జైల్లో పెట్టారు కానీ టేబుల్ ఇచ్చారు, కొంచెం యూనిక్ అండి. యూనిక్ అదే అంటుంది. జైల్లో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు కాదు, రెగ్యులర్గా ఇస్తున్నారు. కొంచెం డబ్బులు పే చేస్తే వస్తున్నాయి ఫెసిలిటీస్. లగ్జరీ ఇస్తారు కదా. సో ఓకే. ఫుడ్ చాలా బాగుంది. స్టార్టర్స్ చెప్పాము, స్టార్టర్స్ చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు రోటీస్ అండ్ కర్రీస్ చాలా బాగుంది టేస్ట్. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఆర్డర్ ఫర్ బిర్యానీ. ఇది ఫస్ట్ టైం వచ్చారా సార్? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా మీరు? నేను ఇది ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం. ఎస్. రైట్. సో ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. రైట్ సార్. కంఫర్ట్ ఉంది. ఐ ఫెల్ నేను జైలు వేస్తే జైల్లో నిజంగానే వండిస్తారేమో అనుకున్నా కానీ ఇట్లా ఫుడ్తో బండిస్తారు. నా ఖైదీలు వచ్చి వడ్డిస్తున్నారు, వాళ్ళని ఏమంటారు చూసుకుంటున్నారు. ఒక ఎస్ఐ చూసుకుంటున్నారు కదా. నాకు ఎస్ఐ అయితే ప్రాపర్గా ఎస్ఐ అనిపించారు. లాక్ చేశారండి. మిమ్మల్ని లాక్ చేశారా? ఇంట్రాగేషన్ చేస్తున్నారు వీళ్ళు. సార్ మీరు చెప్పండి సార్, థీమ్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది? థీమ్ చాలా బాగుందండి, ఫుడ్ కూడా చాలా బాగుంది. నేను ఫస్ట్ లోపలికి వచ్చినప్పుడైతే ఎస్ఐని చూస్తే నాకు ఎస్ఐ నిజంగా ఆ సీరియస్నెస్ అలాగే ఉంది. మీకు కూడా ఫీల్ అనిపించిందా సార్? అనిపించిందండి. ఓకే. ఇంతకుముందు ఎప్పుడు వచ్చారు సార్ మీరు కూడా? ఫస్ట్ టైం అండి. మీరు చెప్పండి సార్ ఎలా ఉంది ఫుడ్? ఫుడ్ అంటే బాగానే ఉంది సార్. నార్మల్గా అయితే మనకి అన్ని స్పెషల్ డిషెస్గా ఇచ్చారు ఇక్కడ. మనకి చికెన్ పట్టేయాలంటే పైన ఆమ్లెట్లా వచ్చింది, ఇక్కడ డిజైన్గా ఆమ్లెట్లా చేసి ఇచ్చారు మనకి. ఓకే. థీమ్ కొత్తగా ఉంది, ప్లస్ ఫుడ్ ఐటమ్స్ కూడా కొత్తగా రియాలిటీగా చేసి ఇచ్చారు మనకి. డిఫరెంట్గా చేశారు. డిఫరెంట్గా ఉంది సార్. రైట్. మీకు కూడా మీరు లోపల జైల్లో కూర్చున్నట్టుందా లేకపోతే బయట వాళ్ళని చూస్తుంటే బయట వాళ్ళు జైల్లో ఉన్నట్టుందా మీకు? మనం జైల్లో కూర్చున్నట్టు ఉంది, కాకపోతే ఇక్కడ నార్మల్ కింద కాకుండా టేబుల్స్ ప్రొవైడ్ చేశారు. అది అదే సార్ చెప్పినట్టు కొంచెం మనం డబ్బులు ఇచ్చాము కాబట్టి మనకు కొంచెం లగ్జరీ వచ్చింది. అండ్ ప్లేట్లు కూడా కొంచెం మంచి ప్లేట్లు వచ్చింది, లేకపోతే బొచ్చల్లో వచ్చేవి చెప్పకూడనట్టు. యాక్చువల్గా ఇక్కడ విజయవాడ దగ్గరలో ఫుడ్ ఎక్కడ ఉందని అడిగితే E3లో బాగుంటుంది అన్నారు. అండ్ థీమ్ రెస్టారెంట్స్ ఉన్నాయని విన్నా. తన పేరు కృష్ణ, తను నన్ను ఫోర్స్ చేసి తీసుకొచ్చాడు ఇక్కడికి. మీరు ఇంతకుముందు వచ్చారా సార్? వచ్చానండి. రైట్. అప్పుడు ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది?
ఏం మారలేదండి, సేమ్ టేస్ట్ అదే క్వాలిటీ అదే మెయింటైన్ చేశారు. అందుకని మా ఫ్రెండ్ని తీసుకొచ్చాను. థీమ్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. అసలు నాకైతే రియల్గా జైలు చూసిన ఫీలింగ్ వచ్చింది. ఆ కాస్ట్యూమ్ గ్రూమింగ్ కానీ అండ్ ఇది చూసారు, ఈ కాస్ట్యూమ్ నాకు జైల్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. అయితే థీమ్ అయితే ఆసమ్ ఉంది, అసలు సూపర్. అండ్ క్లీనింగ్ ఆల్సో గుడ్, అన్నీ చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఆపండి ఎంత అయిందండి? 100 రూపాయలా? ఏంటంటే అక్కడి నుంచి వచ్చినందుకు 100 రూపాయలా? 50 రూపాయలు కదండి. కాకినాడ నుంచి వచ్చినారు, రేట్లు తెలుసా అండి? 100 రూపాయలు కాదండి, 50 రూపాయలు. 50 రూపాయలు తీసుకోండి. 50 రూపాయలు రైట్. 50 ఇదిగోండి రైట్. యాండే మీరు కూడా వచ్చారండి? ఇప్పుడు దాకా విజయవాడలోనే జైలు రెస్టారెంట్ చూసారు కదండి, ఇప్పుడు మీకు కాకినాడ రెస్టారెంట్ చూపుతారండి. హైదరాబాద్లో సొరపీడి పని ఒక డిష్ ఉంటుందండి. షార్క్ అంటారు చూసారండి, పెద్దగా ఉంటుంది షార్క్. అలాంటిది సొరచేపని చిన్నగా ఉంటుందండి, దాని పిల్లండి. దాంతోనే మటన్ కీమాలాగా చేసి అన్నంలో కలిపి పెడతారండి. డిష్ చాలా బాగుంటుందండి. అండ్ రెస్టారెంట్ పేరు వచ్చేసి భోజన బంధం అంటండి. తినేటప్పుడు బంధం కలిపేసుకుంటారంటండి. వెళ్ళేసి మా కాకినాడది డిష్ చూపించేస్తానండి. ఇంకోటి మర్చిపోయానండి, కాకినాడలో ఊర్లో ఎక్కడ దొరకందండి, హైదరాబాద్లో దొరికేస్తున్నాయండి. అందుకే పర్టికులర్గా కాకినాడ నుంచి నేను ఇది తినడం కోసం వచ్చానండి. వెళ్ళేసి చూసేద్దాం పదండి. భోజనం బంధం అంటే పైన బోర్డుని చూసారా? కాకినాడ ఫుడ్డే కాదండి, పేర్లు కూడా అసలు భలే రాశారండి ముగ్గులతో. మొత్తం ఊర్లాగా ఉందండి. ముందు తలుపులు ఉన్నాయండి, పాతకాలం ఇటు తలుపులు, కిటికీలు తలుపులు భలే ఉన్నాయండి. పాతకాలం కిటికీలండి, అయ్యి భలే ఉన్నాయండి. లోపలికి వెళ్ళేసి చూద్దామండి ఇంకెట్ట ఉందో. హోటల్ కూడా విలేజ్ థీమ్లో ఉందండి, నేను అనుకోలేదండి. అండి బాగున్నారండి అందరూ? ఎక్కడి నుంచి వచ్చారండి? శ్రీకాకుళం. మాది కాకినాడ అండి. కాకినాడ. ఎలా అనిపిస్తుంది థీమ్? ఎలా ఉంది అవన్నీ? ఎలా అనిపిస్తుంది మట్టి కొండలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ విలేజ్ థీమ్ బాగుంది. డయాగ్రామ్స్ కానీ పిక్చర్స్ కానీ పెయింటింగ్స్ ఇప్పుడు అందరూ మర్చిపోయారు ముందు ఎలా ఉండేవారు ఏంటి అని. మన పెద్దవాళ్ళు కానీ మన అమ్మమ్మలు కానీ అవన్నీ యాక్చువల్గా ఇక్కడికి వస్తే మాత్రం ఇదంతా చూసి బాగుంది, ఒకప్పుడు ఇలా ఉండేవారా అని అనిపిస్తుంది. వెజ్ ఐటమ్స్ ఎట్లా ఉన్నాయి? నాన్ వెజ్ ఐటమ్స్ ఎవరు తిన్నారు? ఒకసారి ఎట్లా ఉన్నాయి చెప్పండి. ఎక్కువ మసాలాస్ ఏం లేవు, బాగున్నాయి. నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేసాం. ఓకే, ఆయిల్ అదంతా ఏం లేదు, బాగుంది. నెక్స్ట్ అంబియన్స్ కూడా చాలా బాగుంది, అంతా పల్లెటూరు వాతావరణం లెక్క ఉంది. అప్పుడు ఇల్లు కూడా ఇట్లనే గోడలకి ఇలాగే ముగ్గులు వేసేవారు. ఊర్లో పోతున్నాయండి, ఇక్కడికి వస్తున్నాయి ఇప్పుడు కొత్తగా. ఏదైనా కావాలంటే ఇప్పుడు హైదరాబాద్లో చూడాలండి. ఆకు ఇది చాలా బాగుందండి. ఇందులో ఫుడ్ మూతకాకు, ఇది ఈ ఆకు మూతకాకు అంటారు. ఊర్లో అప్పుడెప్పుడు చిన్నప్పుడు తినేటోళ్ళం దీంట్లో, ఇప్పుడు ఇక్కడ తింటే అదే గుర్తుకొస్తుంది. అండి మీ పేరండి? నా పేరు నవీన్ అండి. నవీన్. మీరు సొరపిరిపై ఆర్డర్ చేసినట్టున్నారండి? అవునండి. ఫస్ట్ టైం ఆర్డర్ చేశారా? ఇంతకుముందు తిన్నారా? ఫస్ట్ టైం అండి. ఫస్ట్. ఎలా ఉందండి టేస్ట్? బాగుందండి, చాలా బాగుంది. అండి ఇప్పుడు సొరపిడిపి వచ్చేసింది, దాంతోపాటు మీరు చెప్పిన ఐటమ్స్ వచ్చేసినాయి. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తామని చెప్పండి. మా స్పెషల్ టీపీ కోడి స్టార్టర్స్ ట్రై చేయండి. టీపీ కోడి మన స్పెషల్ భోజన బంధం స్పెషల్ సిగ్నేచర్ డిష్ దట్ వన్. రైట్. మన ఇంగ్లీష్లో క్రీమీ చికెన్ అంటారు. సో నేను కొద్దిగా స్పెసిఫిక్గా డిఫరెంట్గా పేరు ఉండాలని దానికి టీపీ చికెన్ అని పేరు, టీపీ కోడి పేరు పెట్టుకున్నాను నేను. ఓకే. అండ్ కొంచెం మనకి మన లెక్కన మార్చుకున్నాం. మన లెక్కన మనం మార్చుకున్నాం కొద్దిగా. సో దాని క్రీమ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్రీమ్, దాన్ని ఫ్రెష్ క్రీమ్తో వల్ల మన షెఫ్ ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా కొద్దిగా చేంజెస్ చేసుకొని మేము అలా క్రియేట్ చేసుకున్నాం. సో అది మా భోజన బంధానికి సిగ్నేచర్ డిష్గా మారింది. అది మీరు మా కాకినాడే కాకుండా తెలంగాణ ఫుడ్ అలాగే కాంటినెంటల్ కూడా పెడుతున్నారండి. కాంటినెంటల్ సిమిట్ కాంటినెంటల్ కాకపోతే మనకు తగ్గట్టుగా చేశారు దీన్ని. కొద్దిగా స్పైసీగా జ్యూసీగా బాగుంది. తీపి కోడి అటు స్పైసీ కాకుండా మరి తీపి కాకుండా
సీక్వెన్స్ వేరియలో అలా చేసినాం. అందరికీ నచ్చుద్దండి. నెక్స్ట్ మన సాల్ట్ అండ్ పెప్పర్ మష్రూమ్ వెజిటేరియన్ ట్రై చేయండి. మష్రూమ్ ఇది కూడా వెజిటేరియన్లో చాలా చాలా ఒక సెకండ్ టర్మ్లో సిగ్నేచర్ డిష్ అండి అది. సో మనకు తీపిలా పన్నీర్ కూడా అవైలబిలిటీ ఉన్నది మన దగ్గర. పన్నీర్ తీపి కూడా ఉంది. సో ఒక కస్టమర్ వచ్చి ఇదే దీన్ని మీరు వెజ్లో ఎందుకు కన్వర్ట్ చేయలేరు అంటే అప్పుడు మాకు ఒక ప్లాన్ ప్రకారం వచ్చి నేను మా పార్ట్నర్స్ డిస్కషన్ చేసుకొని దాన్ని తీపి పన్నీర్గా ఎక్స్పెరిమెంట్ చేసి దానివల్ల సక్సెస్ అయినాం మేము. రైట్ సార్. సో దాన్ని సీ ఫుడ్లో కూడా మేము కన్వర్ట్ చేసినామండి, తీపి ఫ్రాన్స్ అని. అది కూడా ఇంకా చాలా బాగా వచ్చింది మాకు. సొరపుడిపి అనేది ఒక స్పెసిఫిక్ డిష్ అండి అది. దానికోసం సొర చేప రెసిపీ ఎట్లా ఉంటుందంటే అండి, దాన్ని ఒక 2 hours బాయిల్ చేయాలి. బాయిల్ చేసి దాని ఉన్నంత వేస్టేజ్ తీసిన తర్వాత మసాలాస్ తవ్వాలు వేసుకుంటూ ఒక 45 to 50 minutes ఆ స్మెల్ చేపది స్మెల్ హౌస్ స్మెల్ పోయే వరకు దాన్ని తవ్వ కొడుతూ దాని ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం, మసాలాస్, ఎగ్స్ అవన్నీ వేసి తవ్వ కొట్టి ఒక 45 minutes పక్కకు పెట్టిన తర్వాత దాన్ని మేకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది వైట్ రైస్ తోటి మేకింగ్ అవుతుందండి. వితౌట్ వైట్ రైస్ వి కాంట్ డూ ఎనీథింగ్ అది విత్ రైస్. సో గెస్ట్కి సర్వ్ చేసేటప్పుడు సొర చేప విత్ నెయ్యి ఉంటేనే దాన్ని ఇంకో అలాగా మజా ఉంటుంది అండి ఫ్లేవర్. గీ వేసుకొని మిక్స్ చేసుకోండి, పక్కా నెయ్యి ఉండాలి. ఇప్పుడు మనం వేసినట్టు కొంచెం రైట్ దానికి ఎంత సొర చేప కంటెంట్కి ఎంత నెయ్యి ఉంటే అంత బ్యూటిఫుల్ ఫ్లేవర్ వస్తుంది. మీరు తింటుంటే ఫ్లేవరే మన ఫస్ట్ వచ్చేస్తుంది. సొర పిడుపు సొర చేప డిష్ అండి. షార్క్ అలియాస్ మీరు అన్నట్టు షార్క్ రైస్. నైస్ అండి. అసలు దాని ఏమంటారండి, షార్క్ ఇంటెన్స్ లేదండి, దాని ఇది లేదు, ఒక కీమా లాగానే అనిపించింది. సామాన్యంగా సొరచేప దొరకడం కూడా చాలా కష్టం. మీరు ఎంత కష్టపడి తెప్పిస్తున్నారు. ఇక రైనీ సీజన్లో టైంలో చాలా కష్టం అండి. ఇక తుఫాన్ వల్ల అక్కడ ఇక్కడ మన వెండర్స్, మనకు తెలిసిన వెండర్స్ ఉన్నారు, మన కోసం స్పెషల్గా ఇంపోర్ట్ చేపిస్తారండి. సో మన దగ్గర రొయ్యలు, బొచ్చ చేప, శీలావతి, మన ఫ్రాన్స్, రొయ్యల వేపుడు, రకరకాల ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. మన భోజన బంధం పేరు, ఈ విలేజ్ థీమ్ గురించి ఒకసారి చెప్పండి. అది ఒక ఎన్నో అనుకున్న నేను నా ఫ్రెండ్స్ గ్రూప్ ఒక రూమ్లో కూర్చొని ఆలోచించి ఎంతో ప్రయత్నంగా గూగుల్లో ఏదన్నా మనం టైప్ చేసినా ఆ అన్ని పేర్లు ఆల్రెడీ సిటీలో ఉన్న పేరు నేమ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి మనకు. ఎలా అనుకుంటే నేను మా ఫ్రెండ్ మా హర్ష గారు, మా ఫ్రెండ్ నాగరాజు, కిరణ్ గారు, ఇంకా మా స్కూల్ ఫ్రెండ్స్ కూర్చొని చాలా విధంగా ఆలోచించినాం. ఒక యూనిక్ ఉండాలి శివన్ గారు అనే టైంలో మేము అప్పుడే న్యూస్లో రైతు బంధం అని వచ్చింది. కేసీఆర్ గారిది రైతు బంధం అని వస్తే ఆ ప్రకారంగా మాకు వచ్చిన ఆలోచనతోటి భోజన బంధువు అని పెట్టుకొని మా ఫ్రెండ్స్ భోజన బంధు బదులు భోజన బంధం పెట్టుకుందాం అని అట్లా టైటిల్ ఇన్వాల్వ్ చేసినామండి. సో భోజనం చేయండి, మాతో పాటు బంధం కలుపుకోండి. ఇప్పుడు మా ట్రెడిషనల్ ప్రకారం మాది లోకల్ అండి. మాది ఆ లోకల్ ప్రకారంగా మా అమ్మమ్మ వాళ్ళు, మా ఇంట్లో మా నాయన, మా అమ్మమ్మ వాళ్ళు చేసిన భోజనం ఆ కాన్సెప్ట్ తోటి నేను తీసుకొచ్చి పెట్టిన భోజనం అచ్చమైన గుత్తొంకాయ, నోట్లో లాలాజలం. దాని ఆ గుత్తొంకాయ బగారన్నం తోటి భోజనం చేస్తుంటే చాలా ఒక పాతకాలం మా నాయనమ్మ వాళ్ళు, మన అమ్మమ్మ వాళ్ళు చేసిన ఫీలింగ్ వస్తుంది మనకు. ఇంకోటి మీరు గుత్తం బగారన్నం మీరు అబ్జర్వ్ చేశారో లేదు, ఈ సోనా మసూరి తోటి చేసిన అన్నం ఇది. ఇంట్లో మన మమ్మీ మన పేరెంట్స్ చేసుకునే బియ్యం ఉంటుంది కదండి, ఆ బియ్యం తోటి చేసిన అన్నం. బాస్మతి వాడలేను నేను. మనకు అలా కలర్ ఉండదు, సోడా ఉండదు, ఏముండదు. అప్పటిదప్పుడే జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, అప్పటిదప్పుడే గరం మసాలా పౌడర్ మన షెఫ్ ప్రిపేర్ చేసుకొని ఇన్స్టెంట్గా చేసుకున్నాం ప్రాజెక్ట్ ఫుడ్ అండి. అది లోకల్ ఫుడ్. వెజిటేరియన్ ట్రై చేశారు, మాంసాహారం ఒక ట్రై చేయండి తెలంగాణ స్టైల్లో. సో మా ఇంటికాడ ఇప్పుడు మేము చేసుకునే ఫంక్షన్స్ ఉంటాయండి, బతుకమ్మ, సదర్ పండుగ, బోనాల పండుగ, ప్రత్యేకంగా నాన్ వెజ్ వండుకుంటాం మేము. ఆ నాన్ వెజ్కి ఇంటికి వచ్చే అతిథికి ఫస్ట్ పూరితో పాటు మేము ఇచ్చే కర్రీ, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ ఏదైతే ఉంటుందో ఫస్ట్ రెస్పెక్ట్ విత్ పూరి. ఆ పూరి కాంబినేషన్ ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకే సార్. సో పూరి మటన్ మాంసం నల్లి బొక్క పడింది సార్, అదృష్టం ఉంటే నల్లి బొక్క పడుతుంది.
పూరి కూడా గరం గరం సర్వీస్ చేస్తాం సార్ మేము. మీరు తెలంగాణ, మీ పార్ట్నర్ ఏమో విజయవాడ. సో ఇది ఫుడ్ నాన్ వెజ్ మనకు వచ్చే మాస్టర్ మాత్రం గుంటూరు నుంచి అండి. సో ఈ నాన్ వెజ్కి రెసిపీ ఇచ్చేది అనేది మేము ప్రత్యేకంగా మేము ఇచ్చుకున్నామండి. మాకు లోకల్ స్టైల్ ఇలా కావాలని ప్రత్యేకంగా మేము అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి నేను రెసిపీ ఇచ్చుకొని మా అమ్మమ్మ గారు మాకు నేర్పించి. మీరు కూడా వండుతారు అయితే? మటన్ రెసిపీ అంతా మనదే సార్. మటన్ చికెన్ రెసిపీ మనది. కాన్సెప్ట్ ఈ పూరి మటన్ బగారా మాది. ఈ రెసిపీ అంతా మా అమ్మమ్మ గారి దగ్గరికి నేర్చుకొని ప్రత్యేకంగా తెలుసుకొని మేము మా షెఫ్కి ప్రత్యేకంగా ఒక 15-20 డేస్ తన నెంబర్లు ఇలా చూపించగా చేయించారు. ఆంధ్రాలోనేమో స్వీట్ కమ్ స్పైసెస్ ఉంటుంది, ఇక్కడ తెలంగాణలో డైరెక్ట్ మసాలా స్పైసెస్ అని గుంతులో తలుగుతుంది మనకు. రా ఇంకా మా దగ్గర ప్రత్యేకంగా తలకాయ కూర, బేజా కూర, బోటి కూర అవి కూడా అవైలబిలిటీ చేస్తారు మాకు. మా టైటిల్కి ఈ భోజనానికి బంధంలా ఉండాలని ఆ ఉద్దేశ ప్రకారంగా నేను, నా మిత్రులు, నా పార్ట్నర్లు చాలా కృషి చేసి తెచ్చిపెట్టిన పేరు సార్. ఇంట్లో తిన్నట్టు, ఇంట్లో కూర్చొని తిన్నట్టు. కడప కూడా ఉండొచ్చు ముంగట, గుమ్మం పక్కన ముంగట కడప కూడా ఉంటుంది నాకు. ఇప్పుడు నాది కూర ఆంధ్ర ఫుడ్ వెజ్ మీల్స్, ఎస్పెషల్లీ ఫర్ వెజిటేరియన్స్. మట్టి కప్పులు అనేది ప్రత్యేకంగా మేము కూర్చొని డిజైన్ చేసుకున్న డైనింగ్ సెటప్. సో మీకు కర్రీ, ఫ్లేవర్ రైస్, రసం, పప్పు, ఫ్రై ఐటమ్, రోజుకొక ఫ్రై ఐటమ్, రోజుకొక కర్రీ, రోజుకో ఫ్లేవర్, రోజుకో పప్పు. ఇలా టమాటా పప్పు, రేపు మెంతం కూర టమాటా పప్పు, దోసకాయ పప్పు, అలా పాలకూర పప్పు అట్లా. సో ఇలా మన ప్రత్యేకంగా పచ్చి పులుసు, ఇలా దోసకాయ పచ్చడి, సోనా పాపడి, స్వీటు. సో ప్రత్యేకంగా రోజుకి ఒక ఐటమ్ ఉంటుంది మా దగ్గర. సో వైట్ రైస్ కూడా వేడి సర్వీసింగ్ ఉంటుంది సార్ అప్పటికప్పుడే. కొంచెం పులిహోర కూడా టేస్ట్ చేద్దామండి. ప్రసాదం తిన్నట్టే ఉంటుంది సార్ మా పులిహోర తింటే మీకు. దీంట్లో కూడా అండి పచ్చిమిర్చి తినగలిగితే పచ్చిమిర్చి పెట్టుకొని దీని ఇట్లా కలిపి చెప్తున్నా కదండి. నాన్ వెజ్ తర్వాత వెజ్ ఆందు అని ఇక్కడ ఆంతుంది. మునక్కాయ టమాటా పులుసు, టమాటా మెంతం కూర పప్పు అండి. ఫస్ట్ ఒట్టిపప్పు తిందామండి. బాగుంది. బంగాళదుంప ఫ్రై. మా సైడ్ బంగాళదుంప అండి, ఇక్కడేమో ఆలుగడ్డ అంటాం. మీరు ఆంధ్ర మీల్స్ ఉన్నారు కదా, ఆ ఘాటు కనిపిస్తుందండి. సపరేట్గా వెజ్ వాళ్ళ కోసం 14 ఐటెంలు అండి. ఇంకొకటి మిస్ అయ్యి ఉంటుంది ఏదన్నా, అది మనం చెప్పకపోయి ఉండొచ్చు. కానీ ఇన్నిట్లో సాంబార్లో కొంచెం బెల్లం వేసినట్టున్నారండి కదా. ఈ రోజునేనండి కుంభకరుడు అయిపోయినట్టండి. ఇవే కాకుండా మా దగ్గర ప్రత్యేకంగా బిర్యానీలు, పులావులు ఉన్నాయండి మా దగ్గర. చిట్టి ముత్యాల పులావు ఉన్నది. కుండలో కోడి బిర్యానీ, కుండలో మాంసం బిర్యానీ, కీమా రొయ్యల బిర్యానీ, పులావులు, దమ్ బిర్యానీ, రొయ్యల పులావ్, కీమా ప్లస్ రొయ్యలు దాన్ని తవ మీద మిక్స్ చేసి మిక్స్డ్ చేసి పులావ్ అంటే పులావ్, బిర్యానీ అంటే బిర్యానీ, అన్నీ అందుబాటులో ఉన్నాయి మా దగ్గర. చూసారు కదండి భోజన బంధం. శ్రవణ్ గారు ఈరోజు అండి నేను వచ్చింది 2 ఐటమ్స్ కోసం అండి. బేసికల్లీ మీరు అన్నట్టు ఏమంటారు, మన సొరపిడుపు మెయిన్ అండి. అది కాకుండా మీరు మాంసం బగారా రైస్ అన్నారు. వాటిని మించి ఈరోజు నాకండి మీరు విందు భోజనం పెట్టేశారండి. ప్రతి ఐటము చాలా బాగుంది. అండ్ మీరు కూడా కేపీహెచ్బి ఫారం మాల్ ఉంది కదండి, దాని దగ్గర బహార్ కేఫ్ కూడా ఉంటుంది. సామాన్యంగా చాలామంది తెలిసింది, కానీ దాని పైన ఉంటుందండి ఆల్మండ్ హౌస్కి ఆపోజిట్లో మనకి ఎదురుకుండా ఆల్మండ్ హౌస్ ఉంటుంది. భోజన బంధం మీకు క్లియర్గా బోర్డు కనిపిస్తుంది. వచ్చేయండి, ఎంజాయ్ చేయొచ్చు. చరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను బాగా ఎంజాయ్ చేశానండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి.